హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వై ఫుడ్స్. ఈ రోజు మన రెసిపీ పెసరట్టు. పెసలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పెసల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకుంటే రక్తహీనత సమస్యతో బాధపడేవారు పెసలు తినడం వల్ల ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు. పెసల్లో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉందండి. మరి పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు పొట్టు పెసలు వేసుకొని నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మరోసారి శుభ్రం చేసుకుని మిక్సీ జార్లో వేసి ఇందులో పచ్చిమిర్చి 1 ఇంచి అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. తరువాత రుచికి సరిపడా సాల్ట్, బేకింగ్ సోడా చిటికెడు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అది బాగా హీట్ అయ్యాక ఈ పిండిని కొంచెం తీసుకుని దోసలా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. 2-3 నిమిషాలు కాల్చి ఒక వైపుకు ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, పెసరట్టు రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. దీనిలో పల్లీల చట్నీ మంచి కాంబినేషన్ అండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.